హే గైస్, మేమైతే ఇంకా ధర్మస్థలాల్లో స్టార్ట్ అయ్యి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి బస్ ఎక్కేసామన్నమాట. ఇంకా దారిలో అయితే వెళ్ళేటప్పుడు చాలా బాగుంది వ్యూ. అసలు వ్యూ ఎంత బాగుందంటే చాలా గ్రీనరీగా ఉందన్నమాట. మేము ఇంకా బస్ ఎక్కగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షము. ఇంకా అలానే చిన్ని చిన్ని వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అంతా బాగున్నాయి అన్నమాట దారిలో చూసేదానికి. ఇంకా ధర్మస్థలం నుంచి అయితే కుక్కేకి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ అలా పడుతుంది బస్సులో అయితే. బస్సులో అవైలబుల్లో ఉంటాయిలేండి, ఇంక బస్సులోనే వెళ్ళాలి. ఇంక నేనైతే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తూ ఉన్నానన్నమాట. వాటర్, అక్కడంతా గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు భలే ఉన్నాయి అసలు చూసేకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళైతే ఇల్లులు చాలా దూరంగా కట్టుకున్నారనమాట. నార్మల్గా మన సైడ్ అయితే మనం ఒక ఊర్లా ఒక దగ్గర ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా కుక్కేలో దిగేసాము, ఇంకా ఆకలేస్తూ ఉన్నిందా, ఇంకా పక్కనే బజ్జీ షాప్ కనిపిస్తే ఇంకా అందరం వెళ్ళి బజ్జీలు తిన్నామన్నమాట. అసలు ఈ టెంపుల్కి అయితే ఒక స్టోరీ ఉంది. అదేంటంటే వాసుకి అనే ఒక నాగ్ అనమాట. మామూలుగా అయితే మనకు తెలిసిందే కదా, పాములకి గద్దలకి పడదు కదా. సో ఇక్కడైతే ఒక పాము ఉంది, దాని పేరు వాసుకి. ఇంకోటి గరుత్మంతుడు అనమాట. అప్పుడైతే ఇది వాసుకి వచ్చేసి గరుత్మంతుడికి భయపడి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి ఒక గృహలో దాంకుంటుంది. అప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామికి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ వాసుకి చేసిన తపస్సుకి మెచ్చి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యి, నువ్వు ఇక్కడ నాతో పాటే ఉండు, నేను నీకు రక్షణ ఇస్తానని మాటిస్తారనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ వాసుకి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామితోనే ఈ టెంపుల్లోనే ఇక్కడే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ స్వామి నాగదేవతలతో కలిసి కొలువై ఉంటాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ టెంపుల్ వెనకాల ఒక పర్వతం ఉంటుంది, దాన్ని కుమార పర్వతం అంటారు. స్వామి ఒకసారి ఎక్కడికో వెళ్తూ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి కుమార నది ఒడ్డున ఉంటారనమాట. సో అప్పుడు ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది, ఇంక అప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్టు అని కొంతమంది చెప్తుంటారు. అసలు కుక్కే అనే పేరు ఎలా వచ్చిందంటే, కుక్కే అంటే స్వామి వాహనం కుక్కుటం, అంటే కోడి నుండి వచ్చిందని కొందరు అంటుంటారు. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒకవేళ నేను చెప్పిన స్టోరీ కాకుండా మీకు మిగతావి ఏమైనా తెలుసుంటే కమెంట్ చేసేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.